సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు విశ్వం విజయ్ గారు. ముఖ్యంగా హోపోనోపోనోతో మనీ అట్రాక్షన్ ఎలా చేయాలి అనేది మనం సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి విరాట్ గారు. సార్, మనీ అవసరాలు చాలామంది ఉన్నవాళ్ళు విశ్వంతో తమ కోరికలు ఎలా చెప్పాలి, ఆ కోరికలను ఎలా నెరవేర్చుకోవాలని అడుగుతున్నారు. ఆ కోరికల్లో మెయిన్గా మనీకి సంబంధించిన అవసరాలు ఉండడం వల్ల మనీకి సంబంధించిన విషయాలను చెప్పండి అని అడుగుతున్నారు. సో ఈరోజు ఎపిసోడ్లో మీరేం చెప్పబోతున్నారు? ఎస్ అండి, మంచి ప్రశ్న అండి విరాట్ గారు. ఓకే, హోపోనోపోనో ద్వారా మనీని సంపాదించవచ్చు అండి, సంపాదించవచ్చు చాలా ఈజీగా అండి. ఎంతోమంది అండి నా క్లాస్కి అటెండ్ అయిన వాళ్ళు నేను చూస్తే హోపోనోపోనో చేయకముందు ఆ రిజల్ట్స్, చేసిన తర్వాత వారి రిజల్ట్స్ నేను చాలా చూశాను. సో ఎస్పెషల్లీ డెప్ట్స్ క్లియరెన్స్ కావచ్చు, లేదా ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చు. ఓకే, వాళ్ళకి ఎలా వచ్చాయండి? 4 సెంటెన్సెస్ ఉంటాయండి విరాట్ గారి ఇందులో. ఓకే, ఫస్ట్ ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఫస్ట్ 2 సెంటెన్సెస్ ఉంటాయి కదా, ఆ 2 సెంటెన్స్ ద్వారా నెగిటివ్ ఎనర్జీ క్లెన్సింగ్ అవుతుందండి. అంటే చూడండి, మనందరం ఎనర్జీ అండి, శక్తి స్వరూపులమే. చూడండి, ఆ శక్తి స్వరూపులో ఒకవేళ మన లోపల నెగిటివిటీ ఎనర్జీ ఉంటే చాలామందికి ఏమంటారంటే, నేను అనుకుంటున్న ఒక పనులు, అనుకున్న పనులు జరగట్లేదు, అనుకోనివి జరుగుతున్నాయి అంటారు. అవన్నీ ఎందుకు జరుగుతుంటాయి అంటే నెగిటివిటీ వల్ల, అంటే నెగిటివ్ బ్లాక్స్ ఆపేస్తుంటాయి. ఎప్పుడైతే ఐ ఆమ్ సారీ అండ్ ప్లీజ్ ఫర్గివ్ మీ ఈ 2 వర్డ్స్ మనకు రిపీట్ చేస్తే ఆ నెగిటివ్ బ్లాక్స్ క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ 2 వర్డ్స్ ఉంటాయండి, ఏమిటి? థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 2 వర్డ్స్ వలన పాజిటివ్ ఎనర్జీ ఆకర్షించుకుంటాం. సో ఒక వ్యక్తి యొక్క పనులు అనుకున్నట్టుగా జరగకపోవడం కానీ, అలా జరగడానికి చెప్పాను కదా నెగిటివ్ ఎనర్జీ. సో కొంతమంది చూస్తే అసలు ఏం చేయనట్టు అనిపిస్తుంది. మీరు చూస్తుంటే అనుకున్నట్టు వాళ్ళ పనులు అనుకుంటూ జరుగుతుంటారు, ఆకస్మికంగా ధనప్రాప్తి వస్తుంది. అరే నిన్నటి పోయిన దాకా మామూలుగా తిరిగినాడు, ఈరోజు మంచి కాలంలో తిరుగుతున్నాడు, ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఎందుకు? రీజన్ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ. ఆ పాజిటివ్ ఎనర్జీ వాళ్ళలో ఎక్కువగా ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ అనేది వస్తుంటాయి. సో దీనికోసం ద బెస్ట్ టెక్నిక్ ఈజ్ హోపోనోపోనో. ఏం లేదండి, ఐస్ క్లోజ్ చేసుకొని, మామూలుగా ఎన్ని చక్రాలు ఉంటాయండి మనిషి శరీరంలో? 7 చక్రాలు ఉంటాయి. అవేంటి? మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర. సాధ్యమైనంత వరకు మీరు ఏం చేయాలంటే హోపోనోపోనో చేసేటప్పుడు బ్యాక్ బోన్ ఉంటుంది కదండి, బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకోండి. ఓకే, వెన్నెముక నిటారుగా ఉంచుకొని, వీలుంటే శక్తి ముద్ర. ఓకే, ఇలా కనుక మీరు తీసుకున్నట్టయితే చూడండి, ఇలా తీసుకొని ముద్ర, శక్తి ముద్ర టైప్లో తీసుకొని ఐస్ క్లోజ్ చేసుకొని, ఇక్కడ ఆజ్ఞా చక్రం వద్ద సపోజ్ మీరు దేనికో చూడండి, హోపోనోపోనో దేనికైనా వర్కౌట్ అవుతుంది. అయితే ఎక్కువ మంది మన కామెంట్ సెక్షన్లో కానీ మీరు చేసినది మనీ గురించి కాబట్టి, ఇప్పుడు మనీని ఏం చేయాలంటే ఈ ఆజ్ఞా చక్రంలో ఊహించుకోవాలంటే చిత్రాన్ని తీసుకోవాలి. చూడండి ఎంత క్లారిటీగా ఆజ్ఞా చక్రం వద్ద పిక్చర్ అయితే ఎంతసేపు నిలిచి ఉంటే అంత ఫాస్ట్గా మనీ ఫ్లో అవుతుంది. సో ముందుగా ఏం చేయాలి? ఆజ్ఞా చక్రం వద్ద మనీని పిక్చరైజ్ చేసుకొని ఐస్ క్లోజ్ చేసుకొని శక్తి ముద్ర తీసుకొని ఏం చేసుకోవాలంటే ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా 11 టైమ్స్ రిపీట్ చేయాలి. ఎన్నిసార్లు విరాట్ గారు? 11 టైమ్స్. ఎప్పుడైతే మీరు ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటారో అంత క్లెన్సింగ్ అవుతుంది. సింపుల్ చెప్తున్నా అండి. ఓకే, మనం ఏదైనా సరే మనం అనుభవిస్తున్నటువంటి సుఖ దుఃఖాలకు ఎవరు కారణం అంటే మనం గతంలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఓకే, మనం ఏ కర్మ అయితే చేస్తున్నాం అనుభవిస్తున్నాం. బట్ ఎప్పుడైతే మన హోపోనోపోనో ద్వారా మనం ఈజీగా బయటపడచ్చు. అంటే కర్మ ఫలితాన్ని ఎవరో తప్పించుకోలేరు అని చాలా మంది దగ్గర నుంచి మనం వింటూ ఉంటాం. ముఖ్యంగా మన పూర్వీకులు కానీ, లేకపోతే పెద్ద పెద్ద గురువులు చెప్పే మాట ఇది. కర్మ ఫలితం అది కుటుంబ సభ్యులు అంటే పూర్వతరాల వాళ్ళు చేసినా సరే, ఇన్ కేస్ మనం వాటిని భరిస్తున్నాము, పాటిస్తున్నాము, లేకపోతే వాటి వల్ల మనం ఇబ్బంది పడుతున్నాము అంటే మనం ఎక్కడో దాన్ని తప్పించుకోలేకపోతున్నామని అర్థం అని అంటుంటారు. ఇలాంటి కర్మ ఫలితం అయి ఉండొచ్చు, లేకపోతే మన ద్వారానే క్రియేట్ అయిన కర్మ ఫలితం అయి ఉండొచ్చు. ఈ హోపోనోపోనో అనే టెక్నిక్ ఈ రెండింటికి చెక్ పెట్టే అవకాశం ఉందంటారు? ఎస్, ఎగ్జాక్ట్లీ అండి విరాట్ గారు. అయితే వశిష్ఠ మహర్షి ఏమంటారంటే మనకి ఏదైనా సరే ఉండనియండి, గతం యొక్క కర్మ ప్రభావం ఎంతైతే ఉన్నాయి, ఈ జన్మలో మీరు ఎంత పురుష ప్రయత్నం అంటారు. ఇక్కడ పురుష అంటే స్త్రీ పురుష కాదు, గట్టి ప్రయత్నాన్ని ఇక్కడ పురుష ప్రయత్నంగా తీసుకుంటాం. సో చూడండి, ఇప్పుడు 2 వ్యక్తులు కొట్టుకుంటున్నారు విరాట్ గారు, ఎవరు గెలుస్తారు? బలమైన వాళ్ళు. సో కర్మ ప్రభావం ఇలా ఉన్నప్పుడు ఒకవేళ ఇక్కడ కనుక పురుష ప్రయత్నం దృఢంగా ఉంటే మాత్రం ఎక్కడైతే బలంగా ఉంటుందో అది గెలుస్తుంది. సో దానికోసం మనం ఇక్కడ హోపోనోపోనో చేయడం వల్ల మనం ఎనర్జీ లెవెల్, సోల్ లెవెల్లో చూస్తాం. అంటే బాడీ లెవెల్లో కాదు, సోల్ లెవెల్. ఓకే, పునరపి జననం పునరపి మనం వస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. సో మనందరం ఎవరో ఆత్మస్వరూపం అండి. స్పిరిచువల్ చెప్పాలంటే ఆత్మ, సైంటిఫిక్ చెప్పాలంటే ఎనర్జీ. సో మన ఎనర్జీని మనం పెంచుకొని మనలో ఏదైతే బ్లాకేజ్ ఉన్నాయో, మనం అనుకున్నటువంటి గ్రోత్ని ఆపేస్తున్నాయి కావచ్చు, మనీ బ్లాక్స్ కావచ్చు, ఏ బ్లాక్ అయినా సరే హోపోనోపోనో కరెక్ట్గా చేయగలిగితే ఈ ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇప్పుడు చూడండి,
పిన్ ఆఫ్ సైలెన్స్ అంటే పూర్తి మౌనంలో చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే హోపోనోపోనో ఏదో పైపైన చేసేస్తే వర్కౌట్ అవుతాడు. నేను చూసాను ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంటే ఎవరైతే కరెక్ట్గా చేస్తున్నారో హోపోనోపోనో వాళ్ళకి కరెక్ట్గా రిజల్ట్స్ వస్తున్నాయి. బట్ ఎవరైతే నమ్మట్లేదో, ఎవరైతే సరిగ్గా సాధన చేయట్లేదో వాళ్ళకి రిజల్ట్స్ రావట్లేదు. ఎప్పుడైతే కరెక్ట్గా వాళ్ళు సాధన చేస్తే ఏమవుతుందంటే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ క్లెన్స్ అయ్యి, థ్యాంక్ యూ ఐ లవ్ దర్ వాళ్ళ యొక్క పాజిటివ్ ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యి, ఆ పాజిటివ్ ఎనర్జీ వలన వారికి కావాల్సినటువంటి వాటిని వాళ్ళు ఆకర్షించుకుంటున్నారండి విరాట్ గారు. ఎక్కువ పాజిటివ్ ఎనర్జీకి కనెక్ట్ అవ్వలేని వాళ్ళ పరిస్థితి ఏంటంటారు సార్? ఇక్కడ వాళ్ళు ఏం చేయాలంటారు? పాజిటివ్ ఎనర్జీకి కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? సో దీనికోసం ఏం చేస్తున్నాం అంటే ఎవ్రీ ఫ్రైడే అండి ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కింద గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ వాళ్ళ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసుకొని వాళ్ళకు జూమ్లో వాళ్ళ ఇంట్లో ఉంటూ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఇందాక మీరు అన్నారే ఏది పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవాలంటే ప్రతిదీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సింపుల్గా చెప్పాలంటే పాజిటివ్ ఎనర్జీ మనం పెంచుకోవాలి అంటే పాజిటివ్గా ఆలోచించడం మార్చుకోవాలి. అంటే సింపుల్ ఒకటే అండి, మన తలరాతను మనమే మార్చుకోగలుగుతాం అని బలంగా నమ్మిన వారి జీవితాలు మారుతాయి. లేదు ఇందాక మీరు అన్నట్టుగా అదంతా కర్మఫలమే, ఏది ఉంటే అది అనుభవించి తీరాలని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే ప్రయత్నం కూడా చేయరో వాళ్ళు డెఫినెట్గా అనుభవించాలి. ఎందుకు? ఎలాంటి ప్రయత్నం లేదు కదా. చూడండి, మీరు ఒక రూమ్కి వెళ్ళారు విరాట్ గారు, ఫ్యాన్ తిరుగుతుంది. ఓకే, ఫ్యాన్ ఏ స్పీడ్లో తిరుగుతుంది? 3 స్పీడ్లో తిరుగుతుంది. మీకు కావలిస్తే 4 స్పీడ్లో చేసుకోవచ్చు, మీకు కావలిస్తే 2లో ఉంచుకోవచ్చు. మీరు మార్చినంత వరకు ఏ స్పీడ్లో తిరుగుతుంది? 3. మీరు మార్చుకుంటే మీకు అనుగుణంగా ఉంటుంది. సేమ్ లైక్ దట్ అండి. చాలా మంది తలరాత అనే కాన్సెప్ట్ ని నమ్ముతూ ఉంటారు కదా, ఆల్రెడీ దేవుడు రాసేస్తున్నాడు ముందుగానే అని చెప్పి బిలీవ్ చేస్తుంటారు. ఓకే, సో కొంచెం ప్లేస్ లో మనం కూడా రాసుకునే ఛాన్స్ ఉందంటారు. అయితే మంచి ప్రశ్న అండి విరాట్ గారు. ఎస్పెషల్లీ వ్యూయర్స్ కోసం నేను చెప్పేది ఒకటే అండి, ఆ తలరాత రాసేటప్పుడు రాసేది ఎవరంటారండి జనరల్గా? మీరు చెప్పండి. బ్రహ్మ యొక్క వైఫ్ పేరు ఏంటండి? భార్య సరస్వతి. నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ ఉంటే ఆ బ్రహ్మవు నువ్వే, అంటే తలరాత రాసేది నువ్వే. అప్పుడు ఆచరించేది ఎవరు? విష్ణుమూర్తి. ఓకే, విష్ణుమూర్తి భార్య ఎవరు? లక్ష్మీదేవి. అంటే నడవాలంటే ఏం కావాలి? సృష్టి నడిపించేది లక్ష్మీదేవి. అప్పుడే ఉన్నప్పుడే కదా నడిచేది. టాస్క్ కంప్లీట్ చేసేది ఎవరు? శివుడు, మహాశివుడు. వైఫ్ పార్వతి, శక్తి. కంప్లీట్ చేయాలంటే శక్తి ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే ముగ్గురు త్రిమూర్తులు ఎక్కడ ఉన్నారండి? మనలోనే ఉన్నారు. రాసేటప్పుడు బ్రహ్మవు నువ్వే, ఆచరించేటప్పుడు విష్ణువు నువ్వే, కంప్లీట్ చేసేటప్పుడు శివునివి నువ్వే. మొత్తం వారికి కావాల్సిన సపోర్టింగ్స్ మనలోనే ఉన్నాయి. బట్ ఆవాహనం జరగాలి. ఎప్పుడు ఆవాహనం జరుగుతుంది? పిలిస్తేనే పలుకుతుంది. పిలివంది వస్తుందా? ఏది రాదు కదా. ఇది కూడా అంతే విరాట్ గారు. ఏదైతే మనం కావాలని మనం కోరుకుంటామో వాటి గురించి పదే మన ఆలోచనలు చేస్తూ ఉంటే అది మన జీవితంలోకి వస్తుంది. సింపుల్ చెప్పాలంటే మిమ్మల్ని ఏ విధంగా భావిస్తే మీరు ఆ విధంగానే అయితే విరాట్ గారు. ఒకవేళ మీరు బలహీనలు అనుకుంటే బలహీనలు ఎందుకు? అనుకున్నది ఎవరు? మీరే. అయ్యేది ఎవరు? మీరే. ఒకవేళ మీరే బలవంతులు అనుకుంటే బలవంతులు అయ్యేది మీరే. ఇప్పుడు ఎవరు చెప్పండి? మీరే బలవంతులు అనుకున్నప్పుడు మీరే బలవంతులుగా అయ్యారు. మీరే పిరికి వాళ్ళు అనుకుంటే మీరే పిరికి వాళ్ళు అయ్యారు. అదే మీరే ధనవంతులు అనుకుంటే మీరే ధనవంతులు. అనుకునేది ఎవరు ఇక్కడ? మనమే. చూడండి, ఇక్కడ అందరూ ఇక్కడే ఉన్నారండి. అంతరాత్మ రూపంలో పరమాత్మ మనలోనే దాగి ఉన్నాడు. కావలిస్తే అవేకంత పవర్ విత్ యూ. ఎప్పుడైతే మీలో ఉన్నటువంటి ఆ దివ్య చైతన్యాన్ని బయటికి తీస్తారో అప్పుడు అనంతమైన శక్తి మనకు అర్థమై మన జీవితం అనేది ముందుకు సాగిపోతుందండి. సింపుల్ ఒకటే అండి, యద్భావం తద్భవతి. మనం ఎలా భావిస్తే ఆ విధంగానే తయారవుతాం. తప్పకుండా మీరు చెప్పిన విషయాలు చాలామంది పాటించాల్సిన విషయాలు సార్. తప్పకుండా వాళ్ళకి ఈ విషయాలు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.